అద్భుతం, మహాద్భుతం. ఈ సహోదరిని దేవుడు దర్శించి తాడేపల్లిగూడెం సభలలో దేవుడు చేసిన అద్భుతం దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారి ద్వారా నీకు వచ్చే సంవత్సరం నాటికి చక్కని బిడ్డను దేవుడు ఇవ్వబోతున్నాడని అమ్మతేజ గారు ప్రవచించారు. డాక్టర్స్ అన్నారు IVFకి వెళ్ళినా మీకు పిల్లలు పుట్టరు అని. పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకునిలో ఉండి చక్కని బిడ్డను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆ బిడ్డను భద్రాద్రి కొత్తగూడెం తీసుకుని రాబోతున్నారని దైవ సేవకులు ప్రవచించారు. ప్రవచించిన రీతిగానే ఆ బిడ్డను తీసుకుని భద్రాద్రి కొత్తగూడెం వచ్చారు. కర్నూలు నుంచి వచ్చాం. మాకు ప్రెగ్నెన్సీ కోసం మ్యారేజ్ అయ్యి దాదాపు 4 years అవుతుంది. ప్రెగ్నెన్సీ కోసం పాస్టర్ గారితో ప్రతి ఆదివారం ప్రార్థన చేయించుకునే వాళ్ళం. అప్పట్లో సమస్య ఏంటంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది మా మిసెస్కి. అబార్షన్ అయ్యింది 2022లో. తర్వాత ఎందుకు అబార్షన్ అయిందని మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే నాలోనే సమస్య ఉందని చెప్పారు. ఇట్లా స్పర్మ్ కౌంట్ చాలా మీకు ప్రాబ్లంగా ఉంది, పిల్లలు పుట్టడం అసాధ్యము, ఇంకొకటి మీరు IVFకి వెళ్ళాలి, IVFలో కూడా కలగడం అనేది చాలా కష్టము అని చెప్పారు. అప్పటి నుంచి మేము రెగ్యులర్గా ప్రతిసారి పాస్టర్ గారితో మండే సమయంలో ఫోన్ చేయించుకునే వాళ్ళం. పాస్టర్ గారు ఒకటే చెప్పారు, నెక్స్ట్ మీరు 2024లో ఖచ్చితంగా పిల్లల్ని ఎత్తుకొని చర్చికి ఖచ్చితంగా వస్తారని చెప్పారు. అదే రీతిగానే మా మిస్సెస్ కూడా తాడేపల్లిగూడెంలో సభలు జరిగినప్పుడు కూడా వెళ్ళారు. అక్కడ కూడా పాస్టర్ గారు ఒకటే చెప్పారు, ఖచ్చితంగా నువ్వేం భయపడకమ్మా, నీ ఒళ్ళో బిడ్డను పెట్టుకొని ఖచ్చితంగా మళ్ళీ కనిపిస్తామన్నారు. అదే రీతిగానే May 25న ఈ సంవత్సరం డెలివరీ అయింది, పాప పుట్టింది పాస్టర్ గారు. అందరికీ ప్రైజ్లాడండి. పాస్టర్ గారికి అమ్మగారికి కూడా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే అసలు ఈ ప్రేయర్ అసలు నాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా అమ్మ కువైట్లో ఉంటుంది అనమాట. అప్పుడు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇలాగే 2nd month 3rd monthలో నాకు అబార్షన్ అయింది. హార్ట్ బీట్ ఫామ్ అవ్వలేదని అబార్షన్ అయిందనమాట. అప్పుడు డాక్టర్ గారు నెక్స్ట్ టైం మళ్ళీ పిల్లల కోసం ట్రై చేసినప్పుడు IVF కానీ IVF కానీ ట్రై చేయండి అన్నారు. IVF ట్రై చేసినా కూడా మీకు పిల్లలు కలగరు, ఎందుకంటే 0 కౌంట్ ఉంది, స్పామ్ కౌంట్ అస్సలు కలగరు, కానీ బెస్ట్ ఛాన్స్ చూసుకోండి అని చెప్పారు. మేము ట్రై చేయడం ఎందుకు అని అలాగే ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మా అమ్మకి ఎవరో చెప్పారంట, ఇలా అమ్మతేజ పాస్టర్ గారు ఇలాగ చేస్తారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రే చేస్తే అది తప్పకుండా కలుగుతుంది అని చెప్పారంట. నాకు ఫోన్ చేసి చెప్పారనమాట. చెప్పినప్పుడు నేను మండే లైవ్లో నేను నా హస్బెండ్ ప్రతి మండే లైవ్లో పాల్గొనేవాళ్ళం, ప్రే చేయించుకునేవాళ్ళం. అలాగే తాడేపల్లిగూడెంలో మీటింగ్స్ పెట్టినప్పుడు కర్నూలు నుంచి నేను వచ్చి ప్రే చేయించుకున్నాను. అయ్యగారు ఒక్క మాట అన్నారు, అమ్మ నీకేం కాదు, నీ ఒడిని వచ్చే సంవత్సరంలో దేవుడు నింపి నువ్వు సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్తావని చెప్పారు. అలాగే దేవుడు ఈ ఇయర్లో నాకు పాపనిచ్చి నా కడుపుని నింపి బిడ్డనిచ్చాడు. ఎంతగానో చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎంత ఇచ్చేదాన్నో పిల్లలు లేరని. ఎందుకంటే నేను మా అమ్మ మా నాన్న మాట వినకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. హిందూస్ నా భర్త. ఏమంటే కర్నూలులో వీళ్ళకి ఏంటంటే పిల్లలు లేకపోతే 2nd మ్యారేజ్ కూడా చేస్తారు. అది లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. పిల్లలు లేకపోతే నా పరిస్థితి ఏంటి ప్రభువా, నేను ఎవరికి చెప్పుకోవాలని నా భర్తకు కూడా చెప్పేదాన్ని కాదు. నేను నా మనసులో ప్రార్థన చేసుకుని బాధపడేదాన్ని. కానీ అద్భుత రీతిలో అయ్యగారు నాతో మాట్లాడి నన్ను దర్శించి నా గర్భాన్ని తెరిచి మంచి బిడ్డనిచ్చాడు. అందుకు దేవునికి వందనాలు. ముఖ్యంగా అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా కోసం ప్రతి మండే అసలు ఏం బాధపడకమ్మా, నీకు నీ బిడ్డ ఇద్దరు కలిసి క్షేమంగా వస్తారు సాక్షి ప్రతి మండే ఒకే మాట, ఇంకేం చెప్పేవారు కాదు. చెప్పి ప్రార్థన చేసేవారు. గట్టిగా విశ్వాసం ఉంచండి, గట్టిగా ఇదే మాట కానీ వేరే మాట అంటూ వచ్చేది కాదు. అసలు మేము చెప్పకముందే మాతో అదే మాట చెప్పేవారు. మేము అదే నమ్మకంతో మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఏ IVF కానీ ఏ మెడిసిన్స్ మేము వాడలేదు. మామూలుగా న్యాచురల్గా ఫుడ్ తీసుకున్నాం, అంతే ప్రార్థన చేసుకున్నాం, అంతమించి ఏమీ చేయలే. ఇదంతా దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అయితే ఆ రోజు చెప్పాను నేను,
అద్భుతమైనటువంటి రీతిలో బిడ్డను తీసుకొని కొత్తగూడెం వస్తామని చెప్పినాను. గట్టిగా చెప్పలు కూడా హల్లెలూయా. రోజు ఆదివారము సాయంత్రం ప్రేయర్ చేయించుకొని ఆ ప్రేయర్ అన్నా ఐవీఎఫ్కి వెళ్ళమంటున్నారన్నా. సో అంతకుముందు మండే ఉండేది, ఇప్పుడు సండే. నేను ఒకటే చెప్పేవాడిని, లేదమ్మా బిడ్డను కూడా దేవుడు నాకు చూపించాడమ్మా, ఆ బిడ్డను తీసుకొని కర్నూలు నుంచి మీరు కొత్తగూడెం రాబోతున్నారని చెప్పాను. గట్టిగా చెప్పలు కొట్టాలి హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. చూడండి బిడ్డ దగ్గరికి తీసుకురా కెమెరా. హల్లెలూయా. ఎంత చక్కని బిడ్డ చూడండి ఒకసారి. ఏడుస్తాడా? హల్లెలూయా చెప్తాడా? గట్టిగా చప్పట్లు కొట్టాలా. చూడండి, పిల్లలు లేక బాధపడుతున్నారా? అద్భుతమైనటువంటి ఇతరులో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. హల్లెలూయా. విశ్వాసంతో అనేక మంది అనేక మాటలు చెప్పారు ఈ బిడ్డల్ని, వెళ్ళిపోండి ఐవీఎఫ్కి వెళ్ళిపోండి, మీకు పుట్టరు అని. చక్కని బిడ్డను దేవుడు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాళ్ళు విశ్వసించారు, దేవుడు అద్భుతం చేశాడు. వీడియో క్లిప్ కూడా ఉందిరా. నువ్వు తాడేపల్లిగూడెంలో నీకు నేను ఒడి పట్టుకోనగానే ఒడి పట్టుకున్నావు. ఆమెన్. ఆ వీడియో క్లిప్ ఈ వీడియో క్లిప్ పెట్టండి యేసు నామములో. గట్టిగా చప్పట్లు కొట్టాల హల్లెలూయా. ఎందుకంటే ఇటువంటి సాక్ష్యాలు చాలామంది బిడ్డలు పుట్టక, చాలామంది అవిశ్వాసంలో పడిపోయి, చాలామంది నిరుత్సాహంలో ఉంటున్నారు. ఇటువంటి సాక్ష్యాలు ఆమెన్ దేవుడు వారికి ఇచ్చిన దర్శనాలు చిగురించాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆమెన్. బిడ్డలు గొప్పవారగుదురుగాక. పేరు పెట్టాలా? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతము జరుగునుగాక. యేసు నామంలో తండ్రి బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక. నీ మహిమతో నింపండి అయ్యా. కర్నూలు నుంచి సాక్షీకరముగా బిడ్డని నడిపించారు. అద్భుతమైనటువంటి రీతిలో సాక్షికరంగా నిలిచిపెట్టారు అయ్యా. తమ్ముడిని దీవించును, ఆశీర్వదించు. ఇంకనూ నమ్మకంగా బిడ్డను లేవనెత్తని చెల్లెమ్మని దీవించును, ఆశీర్వదించు. బిడ్డను దీవించు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. హోలీ స్పిరిట్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో బిడ్డకు ఆరాధ్య అనే పేరుని నామకరణం చేస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. ఆరాధ్య. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆరాధ్య. ప్రైజ్ ద లార్డ్ బేటా. మమ్మీ ఆరాధ్య ప్రైజ్ ద లార్డ్ చెప్పమ్మా. అందరికీ ఒకటండి, మేము కూడా నిజంగా మనసులో ఆరాధ్య, ఆన్విక ఇట్లే పెట్టాలనుకున్నాం. నిజంగా పాస్టర్ గారు కూడా ఆరాధ్య అని పెట్టారు. చాలా కోఇన్సిడెన్స్, ఇదైతే చాలా కోఇన్సిడెన్స్ అయ్యారు. ఇది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఆరాధ్య అని పెడతారని. అమ్మగారు ఏదో చెప్పారు కానీ మేము ఏదైనా పర్లేదు మీరు పెట్టింది అనుకున్నాం. కానీ మేము మా మనసులో మేము ఇంట్లో అనుకున్నది అయితే ఆరాధ్య అట్లా పెట్టాలనుకున్నాం. కానీ మీరు కూడా అదే లేదండి. నిజంగా చెప్తున్నాం, మేము పాస్టర్ గారికి అయితే ఏం ఫోన్ చేయలేదు. అమ్మగారు ఇప్పుడు ఏదో పేరు చెప్పారు, బట్ మేమైతే అదే పెడతారనుకున్నాం. కానీ అయ్యగారు ఆరాధ్య అని పెట్టారు, ఎందుకో మరి తెలియదు. హృదయ వాంఛను ఎరిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి హల్లెలూయా. ఏమనిపిస్తుంది ఇదంతా నీకు చూసి? నిజంగా నో వర్డ్స్ అండి, చెప్పలేకపోతున్నాం. నేనైతే మనసులో నిజంగా మేమైతే అవే అనుకున్నాం, ఆరాధ్య, ఆన్విక ఇలా పేర్లు పెట్టాలని. నిజంగా పాస్టర్ గారు ఆరాధ్య అని పిలిచినప్పుడు అయితే నాకైతే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి హల్లెలూయా. కృప కలుగునుగాక. సమస్తమైన మహిమ ఘనత నా యేసుకే కలుగునుగాక. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారిని
దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటున్నాడో ఈ వీడియోలో